దోషపెట్టే విధంగానే ఆ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్టు కనిపించింది. కానీ అన్యాయానికి గురైన వర్గాల ఆకాంక్షలను గుర్తించినట్టుగా, అవకాశాలు కోల్పోయిన వాళ్ళ అవకాశాలను అందించినట్టుగా కనిపించట్లేదనే విషయాన్ని నేను ప్రస్తుతం నా నేతకాని సామాజిక వర్గం పక్షాన వాళ్ళ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూడడం కోసమే మా ఎంఆర్పిఎస్ కూడా అందరికీ న్యాయం దక్కాలనే దాని మీదనే మొదటి నుంచి మేము పాటుపడుతున్నాం, మాట్లాడుతున్నాం అనేసి కూడా గుర్తు చేస్తున్నా. ప్రస్తుతం ముందు పంపిణీలో అసమానతలు ఎలా ఉన్నాయో ముందుగా నేను నా నేతకాని వర్గం కంటే ముందు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు